అందరు నమస్కారం. ఈరోజు నవంబర్ 16 నేషనల్ మీడియా డే. మీ అందరికీ కూడా వందనాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమము మీ నుంచినే ప్రజలకు పోతుంది, మీ నుంచినే ప్రభుత్వానికి కూడా పోతుంది. మీ వద్ద నుంటే మా తప్పులు ఒప్పులు అన్నీ కూడా తెలుసుకునే అవకాశము మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 13వ తారీఖు ఇదే టమాటా మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుపుకున్నాం. మేమందరూ కూడా మా అందరి రిక్వెస్ట్ కోసము 3 మంత్రులు మరియు మదనపల్లి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ పాల్గొన్నారు. 3 మంత్రుల్లో కూడా ఒక మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ సార్ జనసేన పార్టీ, ఒక మంత్రివర్యులు వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ సార్ గారు బీజేపీ, ఇంకో మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ, స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. మా అందరి కోరిక మేరకు, మా అందరి రిక్వెస్ట్ మేరకు మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ టమాటో మార్కెట్ వల్ల ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా లాభ పొందాలని ఎన్నో రకాలుగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. నలుమూలల నుంచి వచ్చేసిన జన సైనికులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, రైతులకి, వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇంకో విషయం ఏమంటే ఈ 13వ తారీఖు బేస్తవారము ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 218 మార్కెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని వ్యవసాయ మార్కెట్లో కూడా ఈ విధంగా, ఇంత ఘనంగా, ఇంత దృఢంగా, ఇంత బలంగా ఎక్కడా ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భాలు అయితే నాకు ఇంకా అనిపించలేదు. బట్ మేము బాగా చేసినాము. ఎందుకంటే రైతుల కోసం చేయాలనే ఉద్దేశంతో, అందరినీ పిలుచుకుంటే అందరికీ అన్ని తెలుస్తుందనే ఉద్దేశంతో ఇంత ఘనంగా చేయడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున చేస్తే కూడా, ఇంత పెద్ద ఎత్తున జరిగితే కూడా, నిన్న మదనపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థి, సో ఆయన అభ్యర్థి ఇన్ఛార్జ్, లేదంటే ఇక్కడ ఉన్న మదనపల్లి అధ్యక్షులు, వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇక్కడ కోటి సంతకాలని కురవంకలో పెట్టినాడు. పెడుతూ తప్పులు పట్టడం జరిగింది. ఎంత తప్పులు పట్టిన ఆయన యాక్చువల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మంచి ఇంజనీర్ ఆయన, నిసార్ అహ్మద్. ఆయన అసలు ఈ సందర్భం ఎందుకు ఎంచుకున్నాడో, ఎందుకు తప్పులు పట్టినాడో నాకు అర్థం కావడం లేదు. ఆయన మాట్లాడిన పద్ధతి ఏమంటే స్టార్టింగే ఆ 3 మంత్రులు వచ్చినారు, ఎందుకు వచ్చినారో వాళ్ళకే తెలియదు, అదేందో ప్రమాణ స్వీకారం అంట, అదేందో ప్రమాణ స్వీకారం. ఏషియాలో పెద్ద టమాటా మార్కెట్ ఇది, అతిపెద్ద టమాటా, దాన్ని అదేందో దేనికో వచ్చినారు. ఎక్కడికి ఇప్పుడు టమాటా మార్కెట్కి వస్తున్నాము అని ఊర్లో బ్యానర్లు వేసినాం, మీడియా ద్వారా పేపర్లో వచ్చింది, అంతా వచ్చింది కదా, చెప్పచ్చు కదా. టమాటా మార్కెట్లో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రివర్యులను చెప్పచ్చు. అదేందో మార్కెట్, ఏం మార్కెట్ ఇది? టమాటా మార్కెట్. ఇది రైతులది కాదా? రైతులది అంటే ప్రజలది కాదా? మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరు రైతు బిడ్డే. రైతు బిడ్డల్ని ఆయన ఏదో తెలియనట్లు, ఇదేదో మార్కెట్ కానట్లు, ఏందో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ అదొకటి తప్పు ఆయన మాట్లాడడం. ఇంకోటి, మంత్రివర్యులు వచ్చినారు, ప్రజలందరూ చూసుకోన్నారంట మంత్రులు ఏం చెప్తారు ఏమీ. ఒక మంత్రి దీంట్లో 3 మంత్రివర్యుల్లో 2 వచ్చి స్టేట్లో ఏదైతే జిల్లాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో దాంట్లో కమిటీలో ఉన్నారు. ఒకరు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, ఇంకొకరు వచ్చిందో బీజేపీ మినిస్టర్ వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ సార్. 2 కూడా ఈ కమిటీలో ఉంటారు. ఏం చెప్పేది, ఇక్కడ వచ్చి అనౌన్స్ చేయాలంట. ఏమన్నా తెలివి ఉందా? ఎట్లా అనౌన్స్ చేస్తారు? కమిటీలో మెంబర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినాక అది గవర్నర్ పోతుంది. గవర్నరు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, దానికి ఒక గెజిట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, పార్లమెంట్ అన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తారు. మీ మాదిరి చేస్తారా? ఈడ నీళ్లు వదలకుండా, అందరినీ నీళ్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వదలకుండా మీ పెద్దరెడ్డి మదనపల్లి దాటిచ్చేసి, ఇక్కడ తంబలపల్లి దాటిచ్చేసి ఆయన పొంగూరు తీసుకోపోయినాడు. ఆ రోజు నువ్వేం అడగలేదే. ఆ రోజు మదనపల్లి ఎమ్మెల్యే
నవాజ్ బాషా అడగలా, నువ్వు 6 నెలల ముందు వస్తేవి. నవాజ్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నట్లే నువ్వు వస్తేవి. నిన్ను వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే నువ్వు 6 నెలలకు ఎమ్మెల్యే అయినావు. అప్పటికే నీకు ఎమ్మెల్యే ఎవరు ఇచ్చినారు? నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడి ఉంటే నేను ఎమ్మెల్యే అనాలా. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ప్రజలందరూ వాలంటీర్లు ఆఫీసర్లు అందరూ నేను ఎమ్మెల్యే సార్ అంటా ఉంటే నేను ఎమ్మెల్యే కాదమ్మా, నేను వైసీపీ ఇన్ఛార్జిని మాత్రమే నేను చెప్పొచ్చు కదా. ఎమ్మెల్యే నవాజ్ బాషా కదా. నవాజ్ బాషాను చెప్పాడు, నువ్వు ఎమ్మెల్యే కాదు అని చెప్పాడు. ఏమో ఏం భయమో నాకు అర్థం కాదు. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన చెప్పాడు. ఈయన ఇన్ఛార్జ్ కదా, ఈయన ఎమ్మెల్యే అని ముద్ర వేసుకున్నాడు. 6 నెలల ముందే, ఎలక్షన్స్ ముందే ముద్ర వేసుకొని ఎమ్మెల్యే అని చెప్పి వాలంటీర్ల దగ్గర అందరూ మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు, మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు. అప్పుడే నువ్వు పొగిడించుకున్నావు. నువ్వుగా ఎడ్యుకేటెడ్ అంటే ఏం తెలుసా? నీకు పదవి వస్తే ఆ పదవి పేరు చెప్తే నువ్వు ఎంజాయ్ చేయాలా. పదవి రాలా, ఏమి రాలా, నువ్వు ఎన్నుకోబల్లా. ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయినాడు, నువ్వు ఆ రోజే ఎంజాయ్ చేసుకున్నావు. అది నీ తప్పు, మూర్ఖత్వం. మళ్ళీ ఇంకో విషయం, మంత్రి వాళ్ళది జిల్లా గురించి చెప్పిన. జిల్లా అనేది 100% అవుతా ఉంది మదనపల్లి జిల్లా. అప్పుడు మీరు ఎవరెవరు ఏడాది ముక్కు నానబెట్టుకొని నాకుంటారో లేదంటే ఇంకేమన్నా చేసి ఇది చేస్తారో తెలియదు. మదనపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవును, మదనపల్లి కాకుండా జిల్లా చేయకుండా ఉన్నప్పుడు నువ్వే ఉంటావు కదా. నువ్వు అప్పుడు ఏం చేసినావు? 6 నెలల ముందు వస్తే 24 ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు వస్తే నిసార్ అహ్మద్ గారు మీరు వచ్చినారు. మీరేమన్నా మదనపల్లి జిల్లాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఓ పత్రికలో ఏమైనా చెప్పినారా? లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారా? అయ్యో మదనపల్లి జిల్లా అంటే బాగుంటుంది అని కూడా మీరు చెప్పలేకపోయినారు. మీ ధైర్యం అదే, మీది. మళ్ళీ అదే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతావు నువ్వు? ఎందుకు మదనపల్లి జిల్లా చేయలేదని నవాజ్ బాషా కూడా అడగలా. ఎందుకు అడగలేదు వాళ్ళకి అర్థం కాల. మళ్ళీ ధైర్యవంతులు అంటారు. ఏం ధైర్యవంతులు? మీ పెద్దల్ని మీరు ఎదిరించలేదు. మీరు మీ నిస్సహాయాలని, ఒక చిన్న అమాయకుల్ని అట్లా వాళ్ళైతే ఏమైనా మాట్లాడతారు. పోయి అడిగింది ఆ రోజు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఏమయ్యా నువ్వు మదనపల్లి జిల్లా ఎందుకు చేయలేదు అని. అప్పుడు లేదా మీకు అడిగేదానికే? ఇప్పుడు మేము తెస్తా ఉంటే వచ్చి అనౌన్స్ చేయాలంట. చేస్తాం, వెయిట్ చెయ్యి. అనౌన్స్ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? చెప్పండి ఏం చేస్తారు. ఇంకా సమావేశం పెట్టి చెప్పండి మీరు మళ్ళీ ఏం చేస్తారు. మళ్ళా సివిల్ సప్లైస్ గురించి మాట్లాడినాడు. రేషన్ బియ్యం గురించి. రేషన్ బియ్యం అంట వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటింటికి చేర్చేవాళ్ళంట. ఆ వెహికల్స్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి చేర్చేవాళ్ళంట. నిజంగా మనం మాట్లాడుకుందాం. ఏడన్నా ఆ ఏఎండి వెహికల్ ఎత్తుకొని ఇంటింటికి చేర్చినారా? ఒక స్ట్రీట్లో పెట్టేవాళ్ళు, ఒక టైంలో అది ఎండ కావచ్చు, వాన కావచ్చు, వర్షం కావచ్చు, ఆ చెట్టు కింద పినో లేదంటే ఎండలోనో రోడ్లోనే పెడితే ఆ టైంలోనే వచ్చి ప్రజలు రేషన్ తీసుకునేవాళ్ళు. ఆ టైం మిస్ అయితే ఆ బండి ఎత్తుకో వెళ్ళిపోయింది. ఇంకో విషయం తెలుసా? జిమ్మిక్ దాంట్లో అప్పట్లో తంబు పవర్ వాళ్ళకే ఉన్నింది, ఏఎండి ఆపరేటర్లకే ఉన్నింది, ఆ మిషన్ ఆపరేటర్లకే. అంటే రాలేదంటే వాళ్ళే తంబు వేసుకొని ఎత్తురా మూట వేసుకోరా డిక్కీలో అని యాడ్తో వెళ్ళిపోయేది. 1000 కోట్లు దాంట్లో సంపాదించడం జరిగింది. తెలియదా మీకు అందరికీ? తంబు ఇంప్రెషన్ ఎప్పుడైతే వాళ్ళకే ఉంటుందో, అంటే నువ్వు రాకపోయినా నీ తంబు వేసుకొని నేనే వేసుకుంటే నాకే ఇది అయిపోతుంది. అన్ని రకాలుగా మోసం చేయడం జరిగింది ప్రజల్ని. అవన్నీ కూడా గమనించి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా యోచన చేసి ఏదైతే బాగుంటుంది ప్రజలకి అని చెప్పి మళ్ళా పాత విధానాన్ని తెచ్చినారు. పాత విధానం అంటే ఏమి? ఒక స్టోర్ ఉంటుంది, దాంట్లో 400 కార్డులు 500 కార్డులు ఉంటాయి. ఆ 400 కార్డులు 500 కార్డులు ప్రజలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళు రేషన్ తీసుకుంటారు. టైం కూడా దాదాపు 10 అవర్స్ ఇమ్మని చెప్పినారు. ఏది రేషన్ అంటే ఎవరికి ఏట పనికి పోయినా, కూలికి పోయినా, యాటికి పోయినా కూడా వచ్చి ఆ టైంకి రేషన్ తీసుకొని ఇంటికి హ్యాపీగా పోతారు. వాళ్ళ ఇష్టం. నువ్వు బండి పెట్టినప్పుడే తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఇంకోటి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి ఎత్తుకొని పోయి ఇస్తాం రేషన్ డీలర్లు. ఈరోజు మీరు అందరూ గమనించండి, 60 ఏళ్ళు పైబడిన 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ కూడా ఇంటికి చేరుస్తాం రేషన్. అది కదా కావాల్సింది. ముసలి ముతక వికలాంగులకి ఇంటికి భీమ్ చేరవేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్ననే నరేంద్ర దండి అనేసి ఒక యాప్ వదిలినారు, ఒక వాట్సాప్ నంబర్ రైతులకి. ఆ వాట్సాప్ నంబరు మనము ఆ రైతు కుటుంబంలో రైతు చదివింటే ఓకే, చదవకపోతే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ అని HI అని టైప్ చేస్తే చాలు. బియ్యము, వాళ్ళ దగ్గర ఉన్న రాగులు, ధాన్యం ఏదైనా కావచ్చు, ఎనీ ధాన్యం కొనేదానికి ప్రభుత్వము 48 అవర్స్ లోపల చర్యలు తీసుకుంటుంది. అంటే ప్రభుత్వమే రైతుల దగ్గర డైరెక్ట్గా వచ్చి రైతు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, ఆ నంబర్కి హాయ్ అని పెడితే చాలు,
రైతు దగ్గరికి వచ్చి ఆ ధాన్యాన్ని తీసుకుంటుంది, గవర్నమెంట్ రేట్ పర్చేస్ చేస్తుంది, 24 అవర్స్లో డబ్బులు రెమిట్ చేస్తుంది వాళ్ళ అకౌంట్కి. సో దీంట్లో మధ్యవర్తులు లేదు, రైస్ మిల్లర్ లేరు, రైతు ప్రభుత్వం. అంటే ఎవరికి లాభము? రైతుకి లాభము, ప్రభుత్వానికి లాభం. అవునా కదా? ప్రభుత్వానికి మంచి ధాన్యం సేకరిస్తే అదే ధాన్యాన్ని రేషన్ ద్వారా అందరికీ ఇస్తారు ప్రజలకి. అప్పుడు ప్రజలు కూడా మంచి ఫుడ్డే తినగలుగుతారు కదా. ఇవన్నీ కూడా ఈ మంచి ప్రభుత్వంలో ఇవన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ మీరు ఆలోచించారు, తప్పులు పెట్టేది మాత్రం తెలుసు. ఇదే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో మీరు వాలంటీర్ రిటైర్మెంట్ గా తీసుకున్నారు. ఒక ఇంజనీర్ మీకు తెలియదా నవంబర్లో వర్షాలు వస్తాయని, అక్టోబర్లో వర్షాలు వస్తాయని, ఆగస్టు నుంచి జూన్ నుంచి వర్షాలు వస్తాయని? ఆ టైంలో కీల్ రోడ్లు వేస్తే ఉంటాయా? లేసిపోతాయి. వర్షాలప్పుడు రోడ్లు గుంతలు కొన్ని పడతాయి, తప్పదు, కామన్ అని. పడినప్పుడు వర్షాలు నిలిచిపోతానే డిసెంబర్లో జనవరిలో స్టార్ట్ చేస్తారు రోడ్లు వేసేది. అప్పుడు చూడండి, ఇప్పుడు 4 గుంటలు ఉన్నాయండి, చెరువులు అయిపోయినాయంట. ఏమైపోయినాయి? ఎందుకైపోయి? వర్షాలు ఉన్నప్పుడు కొన్ని పడతాయి, తప్పదు. అది మీకు ఉండే డిపార్ట్మెంట్ అదే కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కదా మీది. మీరు ఇంజనీర్ కదా, ఇంజనీర్గా మీకు తెలియదా బిల్లులు చేసినప్పుడు ఏం జరిగింది, బిల్లులు చేసేదానికి మీరు ఏం చేసినారు అన్నీ మాకు తెలుసు. మీరు మర్చిపోవచ్చేమో, మేము కూడా రోడ్లు వేసిన వాళ్ళమే. అన్ని పీరియడ్లోన రోడ్లు వేసినాము, కాలువలు చేసినాము, చెక్ డ్యాములు చేసినాము, అన్ని పనులు చేసినాం. తెలుసు మీరు ఏం చేసినారు, ఎంత చేసినారు. మీ వెనకాల అందరూ చెప్పుకుంటారు, చాలా మంది కూడా. పెద్ద నీతి నిజాయితీ అని చెప్పుకోవద్దండి దయచేసి, నిజం మాట్లాడండి. మేమేమన్నా పొరపాటు చేయండి చెప్పండి, మీరు తప్పులు పట్టేది కాదు ఇంపార్టెంట్. మీరేమన్నా రైతులకు కానీ ప్రజలకు కానీ లేదంటే మాకేమైనా చెప్పాలంటే క్లియర్గా వన్స్ అవే స్ట్రైట్ అవే చెప్పండి. జనాలు లేరంట. ఏమన్నా మీరు అందరూ వచ్చినారు మా ప్రమాణ స్వీకారానికి, ఇక్కడున్న డైరెక్టర్లు అందరూ మేము ఉన్నాం. మీరు చెప్పండి, జనాలు లేరా? జనాలు లేకనే 5,000 మందికి మేము భోజనాలు అరేంజ్ చేసినామా? దాదాపు 150 ఇది వాటర్, దాన్ని ఏమంటారు, 150 పైన ట్రేట్లు, ఇది వాటర్ క్యాన్స్ అన్ని అరేంజ్ చేసినాం. ఇక్కడ కాకుండా ఇంపార్టెంట్ మళ్ళా శ్రీదేవి గార్డెన్స్లో అరేంజ్ చేసినాం. అక్కడ మళ్ళా నాదేళ్ల మనోహర్ సారు కార్యకర్తలకందరికీ సమావేశం ఏర్పాటు చేసినారు 3 కాన్స్టిట్యూషన్స్కి. ఇట్లా అన్ని రకాలుగా సక్సెస్ అయింది మీట్. స్టేట్లోనే నంబర్ 1గా చేసినాం ఈ మీటింగ్. ఇది ప్రమాణ స్వీకారం. అట్లా దాన్ని జనాలు రాలేదని, జనాలు రాకపోతే వాళ్ళు మంత్రులకి ఏదో అయిపోయిందని మైండ్లో ఇట్లా మాట్లాడినారంట. ఏమీ కాలా, క్లియర్గా మిమ్మల్ని మాట్లాడినారు. మెడికల్ కాలేజ్ గురించి మంత్రి మాట్లాడినాడు, సివిల్ సప్లైస్ గురించి మా మంత్రి మాట్లాడినారు. మీ వైసీపీ గవర్నమెంట్లో ఏం చేసినారో మదనపల్లి ప్రజలకు అందరికీ తెలుసు. అందుకోసమే మీరు చిత్తుగా ఓడిపోయిందని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ప్రజలకి అటు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఏ విధంగా అయితే అలుపెరకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేషనల్ మీడియా డే శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజున జంగాల శివరామన్న ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. ఎక్కడ ప్రమాణ స్వీకారం జరిగినా కానీ ఆ జిల్లా మంత్రో లేకపోతే ఇన్ఛార్జ్ వెళ్ళి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కానీ కూటమి యొక్క ఐక్యతను తెలియజేయడానికి, అదేవిధంగా ప్రజలకి మనం చేస్తున్న సేవల్ని తెలియజేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయనకి ఎంతో ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మనం రావాలి అనే ఒక ఉద్దేశంతో, అలాగే ఆయనకి మదనపల్లి ప్రాంతంలో అలాగే జనసేన టీడీపీ కార్యకర్తల మీద ఉన్న ఒక అభిమానంతో ఆయన అంతటి హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్న గారు ఒక అవలేహనగా, అంటే ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి కానీ ఒక అవలేహనగా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు అంటే, రీసెంట్గా చూసాం రాహుల్ గాంధీ దేశమంతా ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్పి లాస్ట్కి ఆయన సముద్రంలో దూకుతూ మిగతా వాళ్ళందరినీ మహాగఠబంధన్లను కూడా తీసుకొని నిలువున సముద్రం దూకుని అందరినీ ముంచేస్తాడు. వీళ్ళు కూడా మేము చెప్తూనే ఉన్నాం,
ఇది ప్రైవేట్ కళాశాల కాదు, పీపీపీ మోడల్లో ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్తా ఉంటే కూడా కోటి సంతకాలని రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజలలో తప్పుడు సందేశాన్ని తీసుకొని తిరుగుతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈయన డిఈగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. దాంట్లో మహాత్మా గాంధీ, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ నుంచి గ్రామ స్థాయిలో పీపీపీ మోడల్లో రోడ్లు వేయమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్నా రోడ్డు? ప్రైవేట్కి పీపీ మోడల్కి కూడా తేడా లేకుండా ఒక నియోజకపు ఇన్ఛార్జ్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటే ముందు ఏమనంటే వైసీపీ నాయకులు కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, వార్తాపత్రికలు ప్రతి ఒక్కరు ప్రజల ముంగిటికి వెళ్తాయి, నిజాలు తెలుసుకుంటారు. కాబట్టి వీళ్ళంతా ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. అదేవిధంగా ఏం చెప్తాడు, ఇప్పుడు ఎన్ఎంసి ప్రకారము ఒక మెడికల్ కాలేజు పూర్తి చేయాలంటే 350 కోట్ల రూపాయలు ఉంటే కానీ ఒక మెడికల్ కాలేజు మనం నిర్మించలేం. వీళ్ళు శాంక్షన్ చేసింది ఎంత అంటే 28 కోట్లు. ఆ 28 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి కాదు, నాబార్డ్ నుంచి అప్పు తీసుకుని వచ్చి కట్టారు. ఎంత నాసరికంగా అంటే కనీసము శాంక్షన్ చేసిన దాంట్లో 5% కూడా నిధులు లేకుండా మెడికల్ కాలేజ్ అయిపోయిందంట. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలంట. ఒక ఇంజనీర్గా ఉండి ఏ విధంగా ఇది ఓపెన్ చేశారు? రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించరా? అలాగే ప్రభుత్వం యొక్క ఆర్థిక విషయాలన్నీ కూడా మీకు తెలియటం లేదని ఈ విధంగా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి చెప్పాడు ఆయన, ఏమని అక్కడ నవ్వుతూ వాలంటీర్ల వ్యవస్థ తీసేశారమ్మా అన్నాడు. మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లోనే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఎవరంటే మీ నాయకులే చెప్పినారు. ఏమని? వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయినామని. మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి చేత స్టేట్మెంట్ ఇప్పించండి. ఏమని? మేము మళ్ళీ అధికారంలో వస్తే వైసీపీ కార్యకర్తలంతా పక్కన పెట్టి మళ్ళీ వాలంటీర్లకే మేము పెత్తనం ఇస్తామని. ఇచ్చే దమ్ముందా? లేదు. మళ్ళీ శివరామన్న చెప్పినాడు, ఏమని? బియ్యం తీసుకోవాలంటే ఎంత సమస్య ఉండిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన విఆర్ఓకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఆ ఏఎండి డ్రైవర్కి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఆయన వచ్చేది వీధిలో వెనకాల పెట్టుకొని గంట లోపలంతా వచ్చి బియ్యం తీసుకొని వెళ్ళిపోవాలి అంటాడు. ఆ బియ్యం తీసుకునే ప్రసక్తి ఉండదు. అవంతా ఎక్కడ అక్రమార్కులకి ఇది రాష్ట్రాలు దేశాలే దాటిన బియ్యం. దానికి కూడా సమాధానం లేదు ఆయన దగ్గర. అది కూడా మీరు పెట్టండి. మళ్ళీ మేము ఇంటింటికి బియ్యం మళ్ళీ బండ్ల ద్వారానే మేము పంపిస్తామని పెట్టినారంటే చెప్పినాడు. మళ్ళీ ఏం చెప్పినాడు? ఆ రోజు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తాడారని రైతులే రాలేదు అంటారు. అంటే వైసీపీకి రైతులు రావాలి, ప్రజలు ఎక్కువగా రావాలి అంటే ఒకటి వాళ్ళకి సైన్ ఏమంటే, గుంటూరులో చూసాం కదా మనంతా, తెనాలిలో ప్రజల తలకాయలను టైర్ల కింద పేల్చితే అప్పుడు జనాలు ఎక్కువగా వచ్చినట్లు. అలాంటి కార్యక్రమం చేపట్టబోం. అందుకని మీరు కూడా దయచేసి, మళ్ళీ ఏం చెప్పారు, 3 మంత్రులు వచ్చారు, మదనపల్లికి ఏమీ ప్రకటించకుండా వెళ్ళిపోయినారు అన్నాడు. జిల్లాలో వీళ్ళంతా కూడా సబ్ కమిటీలో ఉన్నారు. ఈ సబ్ కమిటీలో ఎవరు తీసుకుంటారు? మీకు తెలుసు, ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి దాని యొక్క ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు. జిల్లా ఎవరు ప్రకటిస్తారు, గెజిట్ ఎవరు ఇస్తారు, సెక్రటరీ ఎవరు ఇస్తారు, అది క్యాబినెట్ కావాలి, మంత్రి సమావేశం కావాలి, ఇవన్నీ లేకుండా జిల్లా ప్రకటించేయాలంట. మళ్ళీ ఏం చెప్తాడు? వాలంటీర్ల వ్యవస్థ వల్ల అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులను, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కించపరుస్తూ కేవలం రాజ్యాంగేతర శక్తులుగా తయారైన ఈ వాలంటీర్ల వల్లనే పనులు జరుగుతాయి ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మీకు ఆ బాధ్యత లేదు, ప్రజల సమస్యలు ఏదైతే కాదంట, ఓన్లీ వాలంటీర్ల ద్వారానే. అంటే వాలంటీర్లు ప్రభుత్వం ద్వారా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు కాదు. వైసీపీ కార్యకర్తలంతా కూడా ప్రభుత్వ సొమ్మును సుమారుగా సాక్షి పత్రికకే 300 కోట్ల రూపాయలు పెట్టారు. మళ్ళీ ఏం చెప్పినారు? మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ జరిగింది, దాని గురించి డైరెక్ట్గా మంత్రి ప్రైవేట్ హాస్పిటల్పై చూడాలంట. ఎంతటి అవగాహన ఉంది చూడండి. ఒక ఇన్ఛార్జ్కి కిడ్నీ ర్యాకెట్ జరిగింది, దాని మీద 3 సభ్య కమిటీ వేసింది, హాస్పిటల్ని సీజ్ చేశారు. ఇవన్నీ ఏమి లేకుండా సీజ్ చేసిన హాస్పిటల్కి అధికారికంగా ఎవరైనా మంత్రి కానీ పర్యటనకు వెళ్తారా?
వెళ్తారా అసలు? ఎవరైనా బాధితులుంటే వాళ్ళపై పరామర్శిస్తారని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు తిరుపతికి. కానీ ఈయన ఏం చెప్తాడు? హాస్పిటల్ పోలేదు, పరామర్శించలేదు, ఓపెన్ చేయలేదు అంటాడు. అలాంటివన్నీ జరుగుతాయా? ఇవన్నీ లేదు. ఈయన ఏం చెప్పినాడు మళ్ళీ? మీ మంత్రులు వచ్చారు, ఏం ప్రకటించలేదు అన్నాడు. రోడ్లు సరిగ్గా లేవు మదనపల్లిలో అన్నాడు. కరెక్టే. 2023లో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టిప్పు సుల్తాన్ మీటింగ్లో ఒక మీటింగ్ పెట్టినాడు. మీటింగ్ పెట్టి ఏమన్నాడు అంటే 5 కోట్ల రూపాయలు టిప్పు సుల్తాన్ మసీద్కి శాంక్షన్ చేస్తున్నా. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు అడిగినారు కాబట్టి 3 బ్రిడ్జీలు, అంటే ఆ బ్రిడ్జిల మీద మేము వెళ్తున్నాం. ఇప్పుడు 3 ఓవర్ బ్రిడ్జిలు కట్టేసినాడు. ఆ 3 ఓవర్ బ్రిడ్జిల మీదే మేము వెళ్తాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన దానికి కూడా ఇంతవరకు ఏమీ లేదు. మళ్ళీ ఏమన్నాడు? నెంబర్ 2 ఎవరు ప్రభుత్వంలో? సాక్షాత్ మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఆ రోజు మదనపల్లి జిల్లాని ఎందుకు అడగలేదు? ఈ రోజు అంతా కూడా వచ్చి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళంతా జిల్లాని. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? వైసీపీ వాళ్ళంతా కూడా ప్రభుత్వంలోనే నెంబర్ 2లో ఉన్నారు మీరు. ఏమైపోయింది ఆ రోజు? దానికి కూడా అవకాశాలు లేవు. ఆ పత్రికా మీట్ పెట్టింది కూడా ఈయన కొన్ని ఛానల్స్ మాత్రమే చూస్తూ ఉంటాడు. మిగతా ఛానల్స్ కూడా చూసినాడు అంటే ప్రజలు ఏ విధంగా వచ్చారు, మంత్రులు ఏం మాట్లాడినారు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మాట్లాడేటప్పుడు అవగాహన పెట్టుకొని అదే పనిగా 12 నుంచి సాయంత్రం వరకు ప్రైవేటు అను కాకుండా ఇది పీపీఏ మోడల్. పీపీఏ మోడల్ అంటే పూర్తిగా దాని అధికారాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇంకా మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలే చేస్తూ పోయినారు అంటే ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ సముద్రంలో దూకినాడో అదే విధంగా నెక్స్ట్ మీరు కూడా ఆ సముద్రంలో దూకడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి, మా అన్నగారికి, అదేవిధంగా మా చైర్మన్ జంగాల్ శివరామన్న గారికి, నాతోటి కమిటీ మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా మొన్న 13వ తేదీ బేస్తవారం జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన 3 మినిస్టర్లు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ మన మదనపల్లి యార్డుకు రావడం జరిగింది. మదనపల్లి యార్డుకు వచ్చి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నగారు కమిటీని ముందరుండి ఆయన ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించడం, అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులు, రైతు సోదరులు, అదేవిధంగా మండీ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ దగ్గరుండి ఈ ప్రమాణ స్వీకారాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారంలో. అదేవిధంగా మన ఈ మార్కెట్ యార్డ్ సంబంధించిన అంతవరకు మేము మా కమిటీ ద్వారా ఏదైతే రైతులకు కావలసిన సదుపాయాలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ అన్ని విధాలా మేము దగ్గరుండి వాళ్ళకు కావలసిన సౌకర్యాలు మా శివరామన్న ద్వారా, చైర్మన్ ద్వారా చేసి, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా, తెలుగుదేశం జెండానే మోస్తున్నా. 2014-19 వరకు నేను కౌన్సిలర్గా ఉన్నా. ఇప్పుడు నాకు ఈ మార్కెట్ యార్డ్లో వైస్ చైర్మన్గా ఇవ్వడము, నేను ఆ తెలుగుదేశం పార్టీని నా జీవితం ఉన్నన్నాళ్ళు తెలుగుదేశం జెండా మోస్తానని, అదేవిధంగా ఎప్పుడైతే ఈ అవకాశం నాకు కల్పించిన మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, అదేవిధంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం.